చక్కిలాల చుక్క చక్కగుందిరో పిక్కలావు చూస్తే తిక్కగుందిరో చక్కిలాల చుక్క చక్కగుందిరో పిక్కలావు చూస్తే పాల బుగ్గ ఇక్కడ పట్టు. అది పాల బుగ్గ కాదు, పాలిచ్చే గేదె బుగ్గ. ఇంకొక ముద్దు ఇక్కడ పెట్టు. అక్కడ పెడితే సెన్సార్ కట్టు. నీ ఆత్రము తగ్గించవే నా మీద ఒట్టు. ఐ లవ్ యూ అనసూయ. నేనేమడిగినా ఎవరండి? ఇంత లావుగా ఉండడం వల్ల నాకేం ఉపయోగమే లేదా? ఎందుకు లేదు? ఎడిటర్ ఎంత ట్రై చేసినా నీ క్యారెక్టర్ కట్ చేయలేడు, అదొక్కటే ఉపయోగం. రాత్రి పక్కింట్లో దొంగలు పడ్డారండి. తెలుసులేవే. నాకు తెలియక అడుగుతాను. పక్కింట్లో కుక్కకి ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ. అది పేపర్ వేస్తే పేపర్ తెస్తుంది, బాల్ వేస్తే బాల్ తెస్తుందండి. అలాగే దొంగ వస్తే చాచిరెడ్డి తెచ్చింది, ఇవాడు మొత్తం దోచుకొని వెళ్ళి. అయినా దొంగిలించుకున్నవాడు ఎప్పటికైనా పశ్చాత్తాప పడతాడే. మీకెలా తెలుసండి? పెళ్లికి ముందు నీ మనసు దొంగిలించా, ఇప్పటికి పశ్చాత్తాప పడట్లా. అయినా మీ ముందు నేను ఎప్పుడు వినయంగా ఉంటాను కదండి. ఒంగోలు గుత్త కూడా పొడిచే ముందు కాస్త వెనక్కి అది వినయం అనుకుంటే మనం ఎలా? నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూసుకుంటాం. పెళ్లికి ముందు పెళ్ళాం అనేది ప్రతి ఒక్కటి డ్రీము, కానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైతే అది డ్రీము కాదు, జెండు బావం అని. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అండి దిండు పట్టుకొని అటు ఇటు దొర్లుతూ మంచం మీద కింద పడేవాడి, దెబ్బలు తగిలి. ఈ దెబ్బలు ఎందుకు అని చెప్పి పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు దానికంటే ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయి. మావా ఏంట్రా పెళ్ళి ఇన్నేళ్ళు అయింది, ఇంకా మీ ఆవిడని డార్లింగ్ బుజ్జి అన్నావు. మీ ఆవిడండి అంత ఇష్టం అంటారా నీకు? ప్రేమ బొక్క లేగాని మావా, నాకు వచ్చిన డౌట్ రా. మన మనసులో మన పిల్లలు ఉంటారు, వాళ్ళ మనసులో ఎవరుంటారా? అరే ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ లో ఎగ్ ఉంటది, ఎగ్ ఫ్రైడ్ రైస్ లో చికెన్ ఉంటదా? ఉండదు. అలాగే మన మనసులో పిల్లలు ఉంటారు, కానీ పిల్లల మనసులో మనం ఉండవు. ప్రేమ ఓకేనా? ప్రేమ అయితే ఓకేరా. ఇప్పుడు ప్రేమ అనేది పెన్సిల్ తో రాయటం లాంటిదిరా, అంటే చిరిపేయగానే చిరిపైపోతుంది. పెళ్లి పెన్నుతో రాయటం లాంటిది, చెరిపేయటాలు ఉండవు, చించిపేయటాలే. ఇంకేంటి, టీ కాఫీలు ఏమైనా తాగుతారా? ఏదో ఒకటి తెప్పించరా, అడ్జస్ట్ అయిపోతాను. అడ్జస్ట్ అయిపోతావా? నీలాంటోడే చెన్నైలో నీళ్ళెవరో వేరే వాడితో తిరిగిందంటే హైదరాబాద్ లో ఎవరితో తిరగలేదు కదా, అడ్జస్ట్ అయిపోయాడంట. పక్కూర్లో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది, అవునా? వెళ్ళి కుమ్మేసొద్దాం. రికార్డింగ్ డాన్స్? మీరు బాలండి. అబ్బా ఈ ఎండలేంట్రా బాబు, ఏ వజాన ఉన్నాయి. అవునరా బాబు, బట్టలు ఉతికిన వెంటనే ఆరిపోతున్నాయి, వేసుకున్న వెంటనే తడిసిపోతున్నాయి. ఏంటి ఓనర్ ఈడా? మనం ఏం చేయని అవసరం లేడు, అన్ని చేసి ఉంటాడు. ఏం ఆడుతున్నావా? నీ పేరేంటి? ముత్యం. నిత్యం అదే పనిలో ఉంటావుగా? గ్రామ ప్రజలారా, ఈ కార్యక్రమం ఇక్కడ మొదలవడానికి కారణం మన గ్రామ ప్రెసిడెంట్ గారు. ఈయన 99వ పుట్టినరోజు సందర్భంగా వాడిని కొంచెం కథలో మనం చచ్చాడు అనుకుంటున్నారు చూసేవాళ్ళు. మీరు ఎంతసేపు నుంచో ఎదురు చూస్తున్నా మా ముద్దు గుమ్మలు వచ్చేస్తున్నారు. నీకు పింఛను ఇస్తా, నీకు ఫేస్ క్రీమ్ ఇస్తా. ఒరే ముద్దు గుమ్మలన్నా ఈ ముదిరిపోయిన గొబ్బెమ్మలాగున్నాయి. ఏమని ఏం మాట్లాడుతున్నారు? మొన్నే మేమిద్దరం సినిమాలో హీరోయిన్ల కింద బుక్ అయ్యాని తెలిసిన. ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితమనే దానికి న్యాయం చేస్తున్నారు అన్నమాట మొత్తానికి. ఏమండి మేము డాన్సర్లమే కాదు, మిమిక్రీ కూడా వచ్చు. 80 సంవత్సరాల బామ్మ మాట్లాడితే ఎలాగుంటుందో మిమిక్రీ చేయనా? దానికి మిమిక్రీ అవసరం లేదు, నువ్వు మామూలుగా మాట్లాడు, అలాగే వస్తది. మీద పడకండి, మీద పడకండి. అసలు ఎవడైనా కదిలాడరా ఇక్కడ? నువ్వు మీద పడకుండా ఎవడు కదిలాడు? ఏది ఈ పాడ మీదకి వెళ్ళేదానికి మళ్ళీ మీదకా? చింతామణి, నువ్వు దాని మీద కూడా ఎగబడ్డావు అంటే నువ్వు ఎంత కరువు పట్టున్నావు అర్థం. ఒరే నీకు అక్క చెల్లెలు లేరు? నువ్వు అడగాల్సింది అక్కా చెల్లెలు లేరు కాదు, నీకు అమ్మమ్మ పెద్దమ్మ లేరా అని అడగాలి. ఏంటక్క విడుకోవాలా? మీరు అందంగా అవటానికి చాలా వైద్యాలు చేయించుకున్నారు కదా, మీకెలా తెలుసు? వైద్యం వికటించినట్టు కనపడుతుందిలే. ఇప్పుడు మీ అందరి కోసం గుడివాడ వెళ్ళానంటూ వచ్చేస్తున్నారు మా చామంతి. చామంతి గుడివాడ
కాలు గజ్జి కట్టాను, మళ్ళీ గజ్జి కట్టనా? ఎండ కళ్ళు తిరగకుండా తాయెత్తు కట్టుకో. మరి ఫస్ట్ పాట అయిపోగానే మన ప్రెసిడెంట్ గారి పొలంలో మొలకలు వచ్చినాయి. దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులచిన లేదంటే. రారా ఏమైందయ్యా? మా పువ్వు బంతి బట్టలు మార్చుకుంటే చూస్తున్నాడు ఈడు. ఒరే నీ అబ్బా వాళ్ళ వీడికి ఏ శిక్ష విధించాలి చెప్పండి. ఏ శిక్ష అవసరంలో చూశాడు అదే పెద్ద శిక్ష. ఇప్పుడు మీ అందరి కోసం పుట్టింటోళ్ళు తరిమేశారంటూ వస్తున్నారు మా చామంతి పువ్వుబంతి. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని పడారేళ్ళురా, నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళు. ఇలాంటి ఫేసులు తరిమేకి ఏం చేస్తారు? ఏంటో తరిమేస్తారు మిమ్మల్ని. ఏమండి మా బిట్టకుంటాను ఊర్లో బిట్టకుంట గువ్వ అంటారు తెలుసా? సముద్రం నుంచి కొట్టుకొచ్చిన గవ్వలాగుంటా. అది కాదు, నువ్వు ఉండవా? ఇదిగా ఇప్పుడు దాకా ఈ డ్రెస్ లో నన్ను చూశారు, ఇప్పుడు మీకోసం నేనేం వేసుకోను? షుగర్ టాబ్లెట్ వేసుకో. 11 గంటలకి మా అసలైన కార్యక్రమం జరుగుతుంది. అవునా? చామంతి ఆ. ప్రెసిడెంట్ గారి పొలం పురుగులు పడి చచ్చిపోయింది ఆయన పాటకి. ఆశలు సమాధి చేస్తూ బంధాలను పలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే. ఓ పిల్ల బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి, ఆ, డబ్బులు ఇచ్చిందా? లేదు రూమ్కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికే వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేనని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవర్ యాక్షన్ చేయొచ్చు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకు ఏంటి పారను పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్నా ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్సే పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది, వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు ఇక్కడ ఆపేద్దాం అంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి చాప ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. సాప్ అనుకో సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి సాపేనా? లాస్ట్ టైం ఒక ఏదో అలాగే ఒక సాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్ లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసారా? ఎవరీళ్ళు? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి.
లక్ష్మీదేవి 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 నీకు మంచి రోజులు వస్తున్నాయే తల్లి. మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8 అవును. ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. ఇదిగో అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్. ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారు దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లేడతావరా పేత్త పరికి పోకమాడా. ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మో వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తినిపించి సంపురా. నేనా? మా అన్నక నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్దు పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని. సరే వద్దురా సోదరా, వెళ్ళి గోతిలో పడొద్దురా. తిననయ్యా.